బాగా పెట్టాడు. రోజు గుప్పుడు అంటే ఒక గుప్పుడు ఇలా పచ్చిశనగకాయలు అయినా పర్వాలేదు, వేరుశనగలు నానబెట్టుకునైనా తిన్నా కూడా మంచిదండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు కర్రీ, వాక్కాయ వేసి మటన్ కర్రీ, అలాగే ఆలూ ఫ్రై. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, కానీ నేను అంతకు ముందే ఇది చేశాను ఈ పద్ధతి. కానీ మీరు అలాగే చెప్తూ ఉండండి. అంటే ఈ ఛానల్లో చెప్పలేదు, గార్డెన్ ఛానల్లో చెప్పారన్నమాట. నేను వాక్కాయలు మన చెట్టుకున్నాయి కదా, 4-5 సార్లు కోసుకున్నాను కదా, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందంట. నేనైతే చూసారా, నేను అంతకు ముందే పెట్టేశాను అనమాట. కానీ అంటే నాకు పూర్తిగా తెలియదు కదా అని ఇది మెన్షన్ చేయలేదు. కానీ ఎన్నాలైనా అలాగే ఉంటుందండి. నాకు ఎప్పుడు తెలిసిందంటే బెంగళూరు వెళ్ళే ముందు నేను హార్వెస్ట్ చేశాను అనమాట వాక్కాయలు. అవి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను, అసలు చెక్కు చెదరలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను కూడా అలాగే దాసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కొన్ని కాయలు అయితే తీసుకుంటున్నాను, బాగా పండిని కాకుండా. పండిని కొంచెం స్వీట్ ఉంటుంది అంతే, కలర్ మారుతుంది. నేను పండిని ఇలా డైరెక్ట్ తినేస్తున్నాను అనమాట. భలే ఉంటున్నాయి టేస్ట్ అయితే. మటన్ కర్రీ అండి, నిన్న వండాను కానీ ఎవరూ ముట్టుకోలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం ఇంకేం చేస్తానంటే ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ అంటే 10-11 అయిపోయిందిలేండి. లంచ్ టైంకి రైస్ కడిగేసి ఇది కొంచెం ఎగర పెడితే కొంచెం వేసుకుంటారు కదా అని. అయితే ఇంకా మీకు చూపించాల్సింది ఏంటంటే, ఈ వాక్కాయలు ఎందుకు తెచ్చిపోయానంటే, ఎప్పుడు నాకు వాక్కాయ పచ్చిరేలు చాలా చాలా బాగా నచ్చేసింది అన్నమాట. స్పెషల్గా చెప్తున్నానని కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మసాలాలు ఏం వేయకుండా వాక్కాయలాగా వండితే, అదే వాక్కాయలు పచ్చిరేలు ఉల్లిపాయలు వేసి ఎగిరెడుతుంటే చాలా బాగుంటుంది. అందుకే ఇది మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఒకసారి ఎవరైనా చూడండి. ఈ రెసిపీ అయితే నేను ఏం చూపించట్లేదు, మామూలుగా వండేసుకుంటున్నాను సరదాగా. ఈరోజు వీడియో అంటే మా ఇంట్లో ఎలా ఉంది డైలీ రొటీన్, కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా, అలా ఈరోజు కర్రీస్ చూపించట్లేదు, చేసేసి చూపిస్తాను అనమాట మీకు. ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుంటాను. మటన్ కర్రీ, వాక్కాయలు అయితే సీడ్స్ తీసేస్తున్నానండి, మళ్ళీ నీట్గా ఇంకోసారి కడుగుతాను. అయితే ఇదిగోండి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ప్రాన్స్ అయితే ఇక్కడ రెడీగానే పెట్టుకున్నాను, ఇవి కూడా శుభ్రం చేసేసుకుని కడిగేసుకుని. అయితే ఇంక మీకు తెలుసు కదా, నేనైతే ఇప్పుడు కళాయి అయితే వాడుతున్నాను కదా, స్టీల్ కళాయి, అగారా వాళ్ళది. ఇదిగోండి మీకు కనబడుతుందా, అగారా వాళ్ళదన్నమాట ఈ ప్రొడక్ట్స్. అయితే ఇది హనీ కూమ్ కళాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెడల్పు వచ్చేసరికి 24 సెంటీమీటర్లు వెడల్పు కూడా ఉంటుంది. లోపల హనీ కూమ్ కళాయి అనగానే మనకి ఇక్కడ బ్లాక్ కోటింగ్ అన్నమాట, అంటే అడుగంటకుండా ఒక లేయర్ అనేది స్పెషల్గా వస్తుంది అన్నమాట. స్టీల్ కళాయికే ఒక లేయర్ మళ్ళీ బ్లాక్ అది వస్తుంది అన్నమాట, అడుగంటకుండా. బాగుంది ఇది కూడా, 5 years వారంటీ కూడా ఉందండి. హనీ కూమ్ స్టీల్ కళాయి అన్నమాట ఇది, అగారా వాళ్ళది. ఒకసారి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఇక్కడ ఆలు ఎప్పుడైతే అయిపోయింది. ఎన్ని రెసిపీలు చేస్తున్నానంటే అని అనుకోకండి, ఒక్కసారి చేసేసుకుంటే సాయంత్రానికి కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నిసార్లు కుక్ చేయక్కర్లేదని. ఇదిగోండి ఇప్పుడు నేనైతే అది తీసేసి ఈ కళాయి పెట్టేస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి, అయ్యో కరెంట్ పోయింది, చూసారు కదా. ఇదిగోండి పచ్చిరేలు అయితే వేసేస్తున్నాను. ఇంకా రెసిపీ ఏమి చూపించను కానీ ఏదో కొద్దిగా పచ్చిరేలు అయ్యే వేస్తున్నాను కదా. మామూలుగా కొత్త వాళ్ళు చూస్తే కనుక చాలా ఈజీనండి, మన ఛానల్ పూర్తిగా ఉంది చూడండి. ఇప్పుడైతే ఇవి వేగిన తర్వాత నేను ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే అండి, పులుపున్న కూర ఎరుపురుపు వచ్చేసింది అనుకోండి, టేస్ట్ బాగోదు. ఒక్క ఆనియన్స్ అన్నిటి మీద చూసుకొని ఒక్క రవ్వ అంటే ఒక చెక్క ఎక్స్ట్రా వేసుకోండి, కొంచెం తీపి పులుపు కలిపొస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంటే మరీ తీపిగా కాదు, 2 ఫ్లేవర్స్ ఈక్వల్గా ఉండాలి. ఒక రవ్వ కొంచెం తీపి ఉండాలన్నమాట. ఉల్లిపాయలు ఒక రవ్వ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను అదే ఇప్పుడు చేస్తున్నాను. మంచి టైంలో కరెంట్ అయితే తీసేసాడు. మీరేమో కామెంట్స్లో పెడుతూ ఉంటున్నారు కొంచెం చీకటిగా ఉంటుందని. ఇదిగోండి మాది వంటగది వంటగది అంటే ఓపెన్గా ఉండదండి కిచెను. కొంచెం 2 కిటికీలు చిన్నగా ఉంటాయి, వెళ్తురు రావడానికి టైం పడుతుంది. ఆ టైం కూడా కాదు, రాదు కూడా పెద్దగా వెళ్తురు, ఎక్కువ లైట్ మీదే బేస్ అవుతూ ఉంటాను అనమాట నేను చేసేటప్పుడు. ఇదిగోండి శనక్కాయలు, తంపరకాయలు, అంటే ఉడకబెట్టిన తర్వాత తంపరకాయలు అవుతాయి. ప్రస్తుతానికి ఇవి పచ్చి శనక్కాయలండి. ఈరోజు మా ఇంట్లో చాలా ఇష్టం, మా పిల్లలకి అదిని ఇష్టంగా తింటారు. ఇలా వచ్చినప్పుడు పచ్చి ఇంటికి కూడా వస్తున్నాయండి ఈ మధ్య, అవన్నీ కూడా నేను తీసుకుంటూ ఉంటాను అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు.
బాగా పెట్టాడు. రోజు గుప్పుడి అంటే ఒక గుప్పుడు ఇలా పచ్చిశనగకాయలు అయినా పర్వాలేదు, వేరుశనగలు నానబెట్టుకునైనా తిన్నా కూడా మంచిదండి. ఇవి శుభ్రంగా ఒకసారి కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవి సీడ్ అయిందో లేదో మీకు చూపిస్తాను. చాలా బాగా అయినాయండి. నాకైతే ఇవి చక్కగా చిన్నప్పుడు మనకి వేపేసి ఇసుకలో ఇలాగే శనక్కాయల్ని పట్లంలో కట్టేసి ఇచ్చేవారు 2 రూపాయలకి రూపాయికి. ఎంతమందికి తెలుసు? ఇదిగోండి సీడ్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. భలే ఉంటాయి ఉడకబెడితే. ఉప్పేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. పచ్చిది కూడా బాగుంది, తీపి ఎక్కువగా ఉంది. అవిందా లేదని టెస్ట్ చేశాను, అయిపోయినాయి. ఇప్పుడు ఉడకబెట్టుకుందాము. ఇవి కేజీ కాయలు మాట, ఇవి కేజీన్నర కాయలు. వీటిని నీళ్ళేసి ఉడకబెట్టుకుందాం. కూర ఎంతవరకు అయిందో చూద్దాం. ఇదిగోండి పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా చూసుకొని, ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఈ వాక్కాయ పచ్చిరొయ్యల కర్రీ మటుకి మిస్ అవ్వకండి. చక్కగా సినిమా ఏదైనా పెట్టుకొని లేదంటే ఏదైనా మ్యాచ్ వచ్చినప్పుడు ఇవి దొరికితే కనుక ఉడకబెట్టుకొని చక్కగా టైంపాస్ చేయొచ్చు, బాగుంటుంది. వీటిని ఉడకబెట్టేద్దాం. గ్యాస్ వెలిగించేస్తాను. గ్యాస్ లైట్ ఇందాక నుంచి వెలగట్లేదు, కొత్త తెప్పించాలి ఇప్పుడు. ఉప్పు వేసేసి లైట్గా ఉడకబెడదాం, బాగుంటుంది. ఈరోజు అయితే చూసారా మా ఇంట్లో ఎన్ని చేశానో. ఓ పక్కనేమో బంగాళదుంప వేపుడు చేశాను, మళ్ళీ వాక్కాయ పచ్చిరొయ్యలు ఇగురు వండాను, మటన్ కర్రీ చేశాను, రైసు, ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోజు ఎలా ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయన్నమాట. ఎవరైనా మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఉప్పు వేసేస్తాను. పొగలు కక్కేస్తుంది, వేడివేడిగా ఉంది. కూర కూడా వేడివేడిగా ఉంది. చూసారు కదా వాక్కాయ పచ్చిరొయ్యలు, అలాగే మటన్ కర్రీ, రైస్. శనక్కాయలు మధ్యాహ్నం నుంచి తింటాము. బాగా వేడిగా ఉంది. పై ఫ్యాన్ అయితే సౌండ్ వచ్చేస్తుంది కదా, సౌండ్ రాకుండా చక్కగా నా దగ్గర ఇంకొక ఫ్యాన్ ఉంది, అదే టవర్ ఫ్యాన్ అన్నమాట. అదే నా దగ్గర ఉన్న ఈ టవర్ ఫ్యాన్ అయితే భలే పనిచేస్తుంది. స్విచ్ చేస్తాను. చక్కగా రిమోట్ ఉంది, రిమోట్తో ఆన్ చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను కాబట్టి. ఇదిగోండి ఆ టవర్ ఫ్యాన్కి చిన్న రిమోట్ ఉంది, భలే ఉంటుంది. కానీ పిల్లలకైతే దొరకనివ్వకండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏదో ఆట వస్తువు అనుకుని ఆడుకుంటారు. ఆన్ చేశాను. మనకు అక్కడ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి, 3 స్పీడ్లో పెట్టాను. అలాగే మనకి సైలెంట్ మోడ్ కూడా ఉంటుందండి, టైమర్ కూడా ఉంటుంది. బాగున్నాయి ఆప్షన్స్ కూడా. ఇదిగోండి నేను అటు ఇటు తిరిగేటట్టు పెట్టుకున్నాను. ఇంకా వంట అయితే అయిపోయింది కాబట్టి చక్కగా సైలెంట్గా ఉంటుంది ఫ్యాన్ అయితేని, మన పని అయిపోద్ది. అమ్మాయ చక్కటి గాలేస్తుంది. ఒకవేళ పై ఫ్యాన్స్ వేసుకున్నా కానీ సౌండ్ అది వస్తుంది. అది లైట్ వెయిట్ అండి, చక్కగా క్యారీ చేయొచ్చు. మా వాళ్ళకు కూడా వడ్డించేస్తున్నాను అనమాట. ఇదిగో నాన్న చూపించు. ఏదైనా పచ్చిరొయ్యలు మామిడికాయ, పచ్చిరొయ్యలు చింత చిగురు, పచ్చిరొయ్యలు వాక్కాయ, పచ్చిరొయ్యలు గోంగూర, పులుపు కాంబినేషన్ తోటి బెండకాయ పులుసు కానివ్వండి, పచ్చిరొయ్యలు వేసి సూపర్ కదా. చాలు, ఎక్కువ పులుపు కూర ఎక్కువ వేసుకోన్నా ఎక్కువ అన్నం కలిసిపోతుంది. మటన్ కర్రీ, ఇదిగోండి నాకు మటన్ అంటే ఇష్టం. చికెన్ అది పెద్దగా అంత ఇంట్రెస్ట్గా తిన్న కానీ వండుతాను కానీ మా సాయిరమ్మాల కోసం. అందుకే ఆలూ ఫ్రై కూడా ఉంది కదా, అది కూడా తీసుకొస్తాను. ఇదిగోండి పచ్చిరొయ్యలు కర్రీ, వాక్కాయ వేసి మటన్ కర్రీ, అలాగే ఆలూ ఫ్రై, ఇంకా పెరుగు. మా ఇంట్లో ఈరోజు అయితే లంచ్కి అయితే ఇలా అయితే రెడీ చేసామన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తంపిడికాయలు కూడా ఉడికిన తర్వాత చూపిస్తాను. నేనైతే భోజనం చేసేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. మూతలు పెట్టేస్తున్నాను ప్రతిదీ కూడా. ఇది ఇచ్చేసి వస్తాను. వాక్కాయ ఇట్టే ఉడికిపోతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఉల్లిపాయలు మగ్గ పెట్టుకుంటే చాలు, నూనెలో కొంచెం ఎక్కువసేపు వేపుకుంటే మంచి దూరంగా వచ్చేలాగా బాగుంటుంది.
బాగుంది, కూర అయితే చాలా బాగుంది. ఇదండి ఈరోజు అయితేని ఓ పక్కన బట్టలు అయితే ఎండలో పెట్టి, అంటే వాషింగ్ మిషన్ వేసి ఎండలో వేసాము. సగం మబ్బు సగం ఎండ, ఎప్పుడు వర్షం పడిపోద్దా అని చూసుకుంటూ వంటది చేసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.